సమాచార సాంకేతిక చట్టం ఐటీ యాక్ట్ ప్రకారము జూలై 29 నాడు హైదరాబాద్లో సైబర్ క్రైమ్ పిఎస్ పరిధిలో కేసు నమోదు చేయడం జరిగింది. సెక్షన్ 67 ఐటీ యాక్ట్ 353/2 366/4 భారత న్యాయ సంహిత ఆధారంగా కేసును హైదరాబాద్ పోలీసులు నమోదు చేశారు. కేసు నమోదు చేయడం అంటే దోషిగా ప్రకటించడం కాదు, వచ్చినటువంటి ఫిర్యాదుని స్వీకరించి దర్యాప్తు చేయడం వరకే ఇందులో. ఇది దర్యాప్తు చేయడానికి కావలసినటువంటి ఒక చట్టబద్ధమైనటువంటి ప్రక్రియ మాత్రమే. ఈ ఆరోపణలు నిజమా కాదా, ఎవరు పోస్టులు పెట్టారు, ఎందుకు పెట్టారు అనేది దర్యాప్తులో తేలుతుంది. చివరకు శిక్ష విధించేది కూడా న్యాయస్థానాలే. మరి ఫిర్యాదులో ప్రస్తావించినటువంటి అంశాల నేపథ్యంలో ఈ యొక్క మెటా ఇండియా ప్రతినిధి పైన కూడా పోలీసులు కేసు పెట్టడం జరిగింది. ఒక పౌరుడు చట్టం పైన విశ్వాసంతో పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఫిర్యాదు చేయడమైనటువంటిది రాజ్యాంగబద్ధమైనటువంటి హక్కు. ఇది ఈ హక్కును వినియోగించి వచ్చిన ఫిర్యాదులపైన కేసు నమోదు చేసి చర్యలు తీసుకోవాల్సినటువంటి బాధ్యత పోలీసులకు ఉంటుంది. అంతే తప్ప దురదృష్టకరము, ఎవరైతే కేసు నమోదు చేశారో ఆ పోలీస్ అధికారులను ఈరోజు తెలంగాణ ప్రభుత్వం బెదిరిస్తోంది. అంతేకాదు, హైదరాబాద్లో సైబర్ క్రైమ్ డిప్యూటీ పోలీస్ కమిషనర్ ఆనందబాబును ట్రాన్స్ఫర్ చేసినట్టు వార్తలు వస్తూ ఉన్నాయి. ఢిల్లీ నుంచి రాహుల్ గాంధీ, కాంగ్రెస్ పార్టీ అధిష్టాన వర్గం ముఖ్యమంత్రితో ఈ విషయం పైన ఏ రకంగా కేసు మీరు నమోదు చేశారు, మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.